ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కేరళ సీఎంగా వీడి సతీశన్ ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం. వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సతీశన్. పార్టీల ఆఫీసుల భూముల లీజు 66 ఏళ్లకు పెంపుపై చర్చ. కర్నూలులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్. చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక భరోసాపై ఏపీ కేబినెట్ లో చర్చ. కర్నూలులో వైసీపీ నేతలు కార్యకర్తల ఆందోళన. ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ. పోలీసులు వేధిస్తున్నారని నిరసన. తిరుపతి జర్నలిస్ట్ కాలనీలో ఆక్రమణలపై వైసీపీ ఆందోళన. 3.5 ఎకరాల స్థలం కబ్జా చేశారని ఆరోపణ. బాధితులకు అండగా ఉంటామన్న అభినయ్ రెడ్డి. అల్మాస్పేట అల్లర్ల వెనుక వైసీపీ హస్తం. టీడీపీ నేతల ఆరోపణ. ఏపీలో విధ్వంసాలు చేయాలని కుట్ర చేస్తున్నారని మండిపాటు. సింగరేణికి పూర్వ వైభవం తీసుకొస్తాం. మందమర్రిలో గనిలోకి దిగిన వివేక్. కార్మికులు పనిచేసే ప్రదేశాలను పరిశీలించిన మంత్రి. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు చేయాలన్న మహేశ్వర్ రెడ్డి. మోదీ పొదుపు చర్యలు మోసపూరితం. నీట్ లీకేజ్ తో విద్యార్థుల ఉసురు తగులుతుంది. కేంద్రంపై రాఘవులు మండిపాటు. నల్లగొండ జిల్లాలో 3 మంత్రుల పర్యటన. చెట్ల చెన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన. చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తామన్న ఉత్తమ్. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో దర్యాప్తు. 3 దోపిడీ దొంగల అరెస్ట్. నిందితుల నుంచి 51,000, 2 సెల్ ఫోన్లు స్వాధీనం. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా విహెచ్ బాధ్యతలు స్వీకరించిన కాంగ్రెస్ సీనియర్ నేత. హాజరైన మంత్రి పొన్నం. భద్రాచలంలో మంత్రి తుమ్మల పర్యటన. రామాలయంలో ప్రత్యేక పూజలు. 351 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని కామెంట్స్. మహబూబాబాద్ జిల్లాలో సీతక్క పర్యటన. కొత్తగూడలో అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. సండే పెట్రోల్ బంకులు బంద్ అనేది అవాస్తవం. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దు. ఏపీలో ఇంధన కొరత లేదన్న ట్రేడర్స్ యూనియన్. రాజమండ్రిలో గోదావరి పుష్కరాల పనులు పరిశీలించిన చెన్నై మెట్రోపాలిటన్ అధికారులు. సిటీ ప్లానర్తో చర్చించిన బృందం. సిద్దిపేట జిల్లాలో రైతుల ఆందోళన. సిద్దిపేట హనుమకొండ రహదారిపై రాస్తారోకో. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. హైదరాబాద్ లోని కొంపల్లి దగ్గర డ్రగ్స్ కలకలం. 2 వ్యక్తులు అరెస్ట్. 2.5 లక్షల విలువైన మత్తు పదార్థాలు సీజ్. ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు. 2 నిందితులను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు. బహిరంగ ప్రదేశాల్లో జంతు వధపై నిషేధం. యానిమల్ స్లాటర్ కంట్రోల్ యాక్ట్ కఠినంగా అమలు. ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో దర్యాప్తు. 10 మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ. వేగంగా కొనసాగుతున్న విచారణ. మహారాష్ట్రలోని కళ్యాణ్ ప్రాంతంలో దారుణం. మేనల్లుడి గొంతు కోసిన మేనమామ. మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడడమే హత్యకు కారణం. భారత్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం. ఇరాన్ అమెరికా యుద్ధం, ప్రపంచ సవాళ్లపై చర్చ. గ్లోబల్ గవర్నెన్స్ సంస్కరణలపై ట్యాక్స్.